హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈ వెదర్ చేంజెస్ వల్ల నాకైతే కోల్డ్ అండ్ ఫీవర్ సడన్గా వచ్చిందనమాట. అసలు డే అంతా పడుకున్నాను, ఇంకా ఈవినింగ్ అయితే అసలు ఏం తినాలని లేదనమాట. సో మా మమ్మీ ఏమో నా కోసం వెరైటీగా ఒక దోశ అయితే వేస్తుంది. సో ఇదైతే మన దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉంటుంది ఆ ఉప్మా రవ్వ. సో ఆ ఉప్మా రవ్వతో అయితే కొంచెం దోశ అయితే వేస్తుంది అనమాట. అయితే ఒక గ్లాస్ దోశ మాత్రమే చేస్తుంది, నా వరకు మాత్రమే చేస్తుంది. సో ఇందులో ఏంటంటే రవ్వ ఫస్ట్ కడిగి పెట్టి ఆ తర్వాత అటుకులు, మెంతులు అయితే వేస్తుంది. అండ్ ఇక్కడ కర్డ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈ కర్డ్ ప్యాకెట్స్లో చిన్న చిన్న కర్డ్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇది అంటే ఒక గ్లాస్ రవ్వకి ఒక కర్డ్ ప్యాకెట్ అయితే సరిపోతుందనమాట. సో ఇప్పుడు దీంట్లో ఒక 1 పచ్చిమిర్చి, అంటే ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి అది చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గ్లాస్తో మాత్రమే నేను రవ్వ అయితే వేసుకున్నాను. సో ఈ దోశ అయితే అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట. మనము దోశ బ్యాటర్ నానబెట్టాల్సిన అవసరమే లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెడితే చాలు అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, ఒక అల్లం అయితే వేస్తుంది అనమాట. డైరెక్ట్గా ఎందుకు వేస్తుందంటే ఇప్పుడు ఎట్లాగో రుబ్బాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే వేస్తుంది. అండ్ ఇక్కడనేమో ఒక కర్డ్ ప్యాకెట్ మొత్తం వేస్తుంది. కర్డ్ ఎందుకు వేస్తుందంటే అది మంచిగా సోక్ అవుతుంది. ఉప్మా రవ్వలో ఇది వేస్తే చాలా బాగా సోక్ అవుతుంది. మనం వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని సోక్ చేస్తారనమాట. సో దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసింది, అది నేనైతే షూట్ చేయలేదు. సో సాల్ట్ యాడ్ చేసి ఇంకా పక్కకైతే పెట్టేసింది. సో నాకైతే ఇది కొంచెం ఓట్స్ లాగా అనిపించింది, ఇది మిక్స్ చేస్తూ ఉంటే. ఓట్స్ ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ అయితే చేసినట్టు అనిపించింది. సో హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇప్పుడైతే గ్రైండ్ అయితే చేస్తుందనమాట. దోశ బ్యాటర్ ఎలా అయితే గ్రైండ్ చేస్తుందో ఇది కూడా సేమ్ మెత్తగా గ్రైండ్ చేసి అయితే పెట్టుకోవాలి. సో నాకైతే నోరంతా చేదుగుంది, అసలు ఏది తినాలని లేదు. సడన్గా ఈ ఫీవర్ రావడం ఏందో, నాకు ఎప్పుడు కోల్డ్ వచ్చినా సరే ఫస్ట్ బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత లైట్గా ఇంకా ఫీవర్ స్టార్ట్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా చెప్పలేనంత ఫీవర్గా వస్తుందన్నమాట. నేను లేవలేని పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు కూడా, బట్ అయినా సరే షూట్ అయితే చేస్తున్నాను. సో ఇంకా దోశ అయితే వేస్తుంది మా మమ్మీ. సో అప్పటికప్పుడు అంటే జస్ట్ ఒక 10 మినిట్సే నానబెట్టింది కాబట్టి ఇలా లైట్ బ్రౌనిష్ వచ్చింది. అదే హాఫ్ అన్ అవర్ నానబెట్టుంటే మాత్రం చాలా బాగా వచ్చేది బ్రౌనిష్ కలర్. సో అలా దోశలు అయితే నాకైతే వేసిచ్చింది మా మమ్మీ. నిజంగా ఇది తిన్నా కూడా నాకు టేస్ట్ రావట్లేదు, అలా అయిపోయింది మొత్తం నా బాడీ పెయిన్స్, ఫీవరు. అసలు నేను కూర్చున్న దగ్గర కూడా చాలా వేడిగా ఉండిపోతుంది ఆ సోఫా కానీ చైర్ కానీ, అంత ఫీవర్ అయితే వచ్చిందనమాట. సో ఫైనల్గా దోశ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, కాలుతుందని చెప్పి నేను మెల్లిగా తీస్తున్నా, చాలా సాఫ్ట్గా వచ్చింది. సో ఇంకో సైడ్ అయితే మా మమ్మీ దోశకి కాంబినేషన్ ఆలు కర్రీ అయితే చేస్తుందనమాట. సో ఇది బేసన్ కర్రీ లాగా చేసింది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో ఇంకా పెట్టుకొని ఇంకా తింటున్నాను. సో ఇది తిన్న తర్వాత ఇంకా టమాటో రైస్ అయితే ట్రై చేద్దామని అనుకున్నాను. తిన్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం అలా ఓపిక అయితే వచ్చిందనమాట. ఇక టమాటా రైస్ అయితే ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అందుకని ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సేమ్ బగారా రైస్ ఎలానో ఇది కూడా అలానే అనమాట. కానీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా కాబట్టి ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ రైస్తో మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. సో ఆల్రెడీ వాటర్ అయితే కడిగి పెట్టుకున్నాను. అండ్ అంటే ఒక గ్లాస్ రైస్కి నేను ఓన్లీ 2 టమాటోస్ మాత్రమే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పక్కకి. సో యాక్చువల్లీ నేను ట్రై చేయడం కూడా ఇది ఫస్ట్ టైమే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ ట్రై చేస్తే మాత్రం అది మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పి నా వరకు నేనే ఇలా ట్రై చేసుకున్నాను అనమాట. సో దోశ ఇంతకుముందు చేశాను కదా, ఆ చేసింది నాకు అంతగా తినాలనిపించలేదని చెప్పి మళ్ళీ రైస్ అయితే చేస్తున్నాను. టమాటో రైస్ ఎందుకో తినాలనిపించింది, అందుకని ఇంకా బగారా ఎలా అయితే చేస్తారో ఇంకా అలా అయితే చేసి చూస్తున్నాను అనమాట.
సో, నేనేదైతే ఏదన్నా చూసి నేర్చుకుందామనంటే అది ఫస్ట్ టైం ఎలాగైనా ఫ్లాప్ అయిపోతుంది. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ మాత్రమే అది సక్సెస్ అవుతదనమాట. సో, ఇది గూడా ఫస్ట్ టైం జేస్తున్నాను. మరి అది సక్సెస్ అవుతదో, ఏమవుతదో చూడాలి. సో, బగారా ఎలా అయితే చేస్తారో సేమ్ నేను అలానే జేస్తున్నాను. ఇంగ్రీడియెంట్స్ అయితే కామనే. దీంట్లో నేను బగారా లీవ్స్, కొంచెం కాజు, దాల్చిన చెక్క, లవంగాలు అయితే వేసుకున్నాననమాట. అండ్ ఒక ఇలాచీ గూడా వేసుకున్నాను. సో, ఈ కాజు కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత నేనింకా టమాటో ఏదైతే మిక్స్ చేసుకున్నానో ఆ మిక్స్ ఇందులో వేస్తా అనమాట. సో, ఇది కొంచెం బ్రౌన్ రావాలని జెప్పి క్యాప్ అయితే పెట్టేసిన. సో, యాక్చువల్లీ ఈ రెసిపీ అయితే మా మమ్మీని అడిగాను. మా మమ్మీకేమో రాదని జెప్పింది. అందుకనే ఇంకా నేనే ట్రై చేసుకుందామని జెప్పి ఒక గ్లాస్ అయితే వేసుకొని చూస్తున్నా. ఇది సక్సెస్ అయితదో, ఫ్లాప్ అయితదో అని జెప్పేసి టెన్షన్‌తో చేస్తున్నా. ఎందుకంటే నేను గూడా చేసేది ఫస్ట్ టైం గాబట్టి. సో, ఎంతో కష్టపడి మా మమ్మీ దోస చేస్తే నేనేమో ఇంకా అది తినకుండా మళ్ళీ ఈ టమాటో రైస్ అయితే చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడైతే కాజు అయితే బ్రౌనిష్ వచ్చాయి. అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ టమాటో అయితే గ్రైండ్ చేసేసుకున్న టమాటో అయితే వేస్తున్నాను. ఇది మనకు పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని చాలా బాయిల్ చేసి పెట్టుకోవాలనమాట. పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పులుపు కూడా ఉంటుంది కదా! ఆ పులుపు అంతా పోయేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదా! సో, దగ్గరికి వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి చాలాసేపు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ టమాటో రైస్‌కి చాలా థిక్‌గా ఉండాలి. బట్ నేనేమో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి అంత టేస్టింగ్ ఏం రాలేదనమాట. సో, ఇదే టైంలో నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత కడిగిన రైస్ అయితే వేసుకుంటా అనమాట. అయితే నేను పచ్చిమిర్చి ఒకటే వేశాను కాబట్టి ఇంకా కారంగా ఉండదు అని చెప్పేసి కొంచెం ధనియా పౌడరు, ఉప్పు, కారం కూడా యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇది బాయిల్ అయ్యే టైంలోనే నేను ఉప్పు, కారం వేసి బాయిల్ చేస్తాను. సో, ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే రైస్ అయితే వేస్తాను. ఆయిల్ అంతా ఇట్లా తేలే వరకు పైకి తేలే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగిన రైస్ అయితే వేసుకుంటున్నాననమాట. సో, ఇది వేసేటప్పుడు నాకేమనిపించిందంటే రైస్‌లో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి. సో, ఇంకా వాటర్ నేను ఏస్తే ఇంకా అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఏసాను. ఇంకో ఈ 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. సో, ఆల్రెడీ అందులో కొంచెం టమాటో వాటర్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఒక గ్లాస్ ఏసాను. తర్వాత 75% వాటర్ మాత్రమే వేశాను. బట్ తర్వాత ఏమైందంటే అది చాలా గట్టిగా అయిపోయిందనమాట రైస్ అయితే. సో, ఈ రెసిపీ అయితే ఇంకా భయంగానే చేశాను. అసలు ఎలా వస్తుందో ఏమో, వేస్ట్ అయిపోతుందో ఏమో అన్నట్టుగా భయంగానే చేశాను. వేస్ట్ అయితే అయ్యింది. కానీ ఒక్కసారైనా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలి అని చెప్పి మరీ చేస్తున్నా అనమాట. సో, టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం ఓకే అనుకునే టైంకి నేను ఈ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, 10 మినిట్స్ తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా తీసాను. తీసేటప్పుడు కూడా భయంగానే తీసాను. సో, చూస్తున్నారు కదా! ఇలా అయితే అయ్యింది ఫైనల్‌గా. నాకేమో అంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఫస్ట్ ఒక స్పూన్ అయితే ఇలా తీసి పక్కకైతే ఇలా ప్లేట్‌లో అయితే పెట్టుకున్నా అనమాట. అన్నం అయితే చాలా గట్టిగా అయిపోయింది. ఎందుకంటే నేను టమాటో వాటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం హాఫ్ గ్లాస్ తక్కువ అయితే వేసాను. సో, టేస్ట్ అయితే ఓకే అన్నట్టుగా ఉంది. అంతగా ఏం నచ్చలేదు. బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. సో, ఈ రెసిపీ ఒకవేళ మీరు ట్రై చేస్తే గనక టమాటోస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.